ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతు తమకు అవసరం లేదని, కేటీఆర్ ని ఎవరూ మద్దతు కోరలేదని బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతుపై తమతో ఎవరూ మాట్లాడలేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బీఆర్ఎస్ మద్దతు కోరే ప్రసక్తే లేదని చెప్పడం ద్వారా రాజకీయంగా బీఆర్ఎస్ కు బీజేపీ దూరంగా ఉంటుందనే సంకేతాన్ని కిషన్ రెడ్డి మరోసారి ఇచ్చినట్లయింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతు తమకు అవసరం లేదని, కేటీఆర్ ను ఎవరూ మద్దతు కోరలేదని బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతుపై తమతో ఎవరూ మాట్లాడలేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బీఆర్ఎస్ మద్దతు కోరే ప్రసక్తే లేదని చెప్పడం ద్వారా రాజకీయంగా బీఆర్ఎస్ కు బీజేపీ దూరంగా ఉంటుందనే సంకేతాన్ని కిషన్ రెడ్డి మరోసారి ఇచ్చినట్లయింది. మరోవైపు యూరియా సరఫరాపై కూడా కిషన్ రెడ్డి మాట్లాడారు. యూరియా సరఫరా చేసేది కేంద్ర ప్రభుత్వమేనని, ఒక్కో బస్తాకు 2300 నుంచి 2400 రూపాయల వరకు సబ్సిడీని కేంద్రం ఇస్తోందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యూరియా కొరత ఉందని, గతంలో యూపీఏ ప్రభుత్వం హయాంలో దేశంలో అనేక యూరియా తయారీ కర్మాగారాలను మూసివేయడం కూడా ఈ పరిస్థితికి ఒక కారణమని ఆయన ఆరోపించారు. రైతులు ఆందోళన చెందవద్దని, త్వరలోనే యూరియా సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ వారం రోజుల్లో తమిళనాడు నుంచి తెలంగాణకు 10,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అవుతుందని ఆయన తెలిపారు. అలాగే త్వరలో దేశంలోని వివిధ సంస్థల ద్వారా 50,000 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుపై తమకు అవసరం లేదని, కేటీఆర్ ను ఎవరూ మద్దతు కోరలేదని బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతుపై తమతో ఎవరూ మాట్లాడేదే లేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బీఆర్ఎస్ మద్దతు కోరే ప్రసక్తే లేదని చెప్పడం ద్వారా రాజకీయంగా బీఆర్ఎస్ కు బీజేపీ దూరంగా ఉంటుందనే సంకేతాన్ని కిషన్ రెడ్డి మరోసారి ఇచ్చినట్లయింది. మరోవైపు యూరియా సరఫరాపై కూడా కిషన్ రెడ్డి మాట్లాడారు. యూరియా సరఫరా చేసేది కేంద్ర ప్రభుత్వమేనని, ఒక్కో బస్తాకు 2300 నుంచి 2400 రూపాయల వరకు సబ్సిడీని కేంద్రం
ఇస్తోందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యూరియా కొరత ఉందని, గతంలో యూపీఏ ప్రభుత్వం హయాంలో దేశంలో అనేక యూరియా తయారీ కర్మాగారాలను మూసివేయడం కూడా ఈ పరిస్థితికి ఒక కారణమని ఆయన ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ మరింత సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. శిరీష్. భవిత ముఖ్యంగా రెండు అంశాలపైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ స్పందించడం కూడా జరిగింది. దేశవ్యాప్తంగా యూరియా కొరత అనేది కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది. యూరియా కొరత అనేది కూడా ఏర్పడడానికి కారణం యూరియా తయారీలో వాడే రేర్ ఎర్త్ మినరల్స్ ప్రధాన కారణం. ఇవి గతంలో ఉక్రెయిన్ నుంచి అదేవిధంగా చైనా నుంచి సరఫరా అయ్యాయి. 3.5 సంవత్సరాలుగా రష్యాతోటి నిరంతరం యుద్ధం జరగడం వల్ల ఉక్రెయిన్ నుంచి యూరియా సరఫరాకు సంబంధించిన ముడి పదార్థాలు యూరియా సరఫరా అనేది కూడా నిలిచిపోయింది. అదేవిధంగా ఇటీవల కాలంలో ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో చైనాతో ఉన్న ఘర్షణల నేపథ్యంలో చైనా కూడా రేర్ ఎర్త్ మినరల్స్ని సరఫరాను కూడా ఆపివేసింది. సో ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా యూరియా కొరత అనేది కూడా ఏర్పడింది. దీన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అవి సకాలంలో సత్ఫలితాలన్నింటి కూడా ఇవ్వడం లేదు. ఇటీవల చైనాతోటి చర్చలన్నింటి కూడా సఫలీకృతమైన నేపథ్యంలో తిరిగి యూరియా సరఫరా అనేది కూడా ప్రారంభమైంది. వారం నుంచి 10 రోజుల్లోనే తెలంగాణ అవసరాలకు తగ్గట్లుగా పూర్తి స్థాయిలో 50,000 మెట్రిక్ టన్నుల వరకు కూడా యూరియా అనేది కూడా సరఫరా చేస్తాం. వారం రోజుల్లో 10,000 మెట్రిక్ టన్నులు అంతర్జాతీయ వివిధ దేశాల నుంచి, అదేవిధంగా దేశీయంగా 40,000 మెట్రిక్ టన్నులు వివిధ సంస్థల నుంచి కూడా అందించేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నట్లుగా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే యూరియాను తగినంత మోతాదులో మాత్రమే వాడాలి. విచక్షణారహితంగా వాడడం వల్ల భూసారం అనేది కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. రైతుల కోసం వ్యయ ప్రయాసాలకు వచ్చి సబ్సిడీని భరిస్తూ కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరా అనేది కూడా చేస్తుంది. బస్తాకు 2,300 నుంచి 2,400 రూపాయల వరకు యూరియాకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అనేది కూడా భరిస్తుంది. ఇవి పక్కదోవ పట్టకుండా దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్తూనే ముఖ్యంగా మరొక అంశం పైన కూడా స్పందించడం కూడా జరిగింది. ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు గురించి, అయితే బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఏ వరకు కావాలి, దాదాపు 422 మంది ఎంపీలతోటి ఎన్డీఏ తమ అభ్యర్థిని గెలిపించేందుకు కంఫర్టబుల్ మెజార్టీలో కూడా ఉంది కాబట్టి ఆ పార్టీని ఎవరు కూడా ఇంతవరకు అడగలేదు. అవసరం ఉంటే అడుగుతాం తప్ప మాకు ఆ పార్టీని అడగాల్సిన అవసరం కూడా లేదు. మేము అడగకముందే కేటీఆర్ అనేది కూడా స్పందించడం పైన కూడా ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అసలు కేటీఆర్ని ఎవరు అడిగారు, మద్దతు కావాలని చెప్పేసి ఎవరైనా వాళ్ళకి ఫోన్ చేశారా, అసలు వాళ్ళని ఎవరు పట్టించుకుంటున్నారని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి మాట్లాడడం కూడా జరిగింది. అయితే యూరియా ఇస్తేనే మేము మద్దతు ఇస్తామని చెప్పేసి మాట్లాడడం అనేది చిన్నపిల్లల చేష్టల్లాగా కూడా ఉంది తప్ప ఇది ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు మాట్లాడే మాటల్లాగా లేవు. కేటీఆర్ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము తెలంగాణ రైతులకు, తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినంత యూరియా అనేది కూడా తొందరలోనే సరఫరా కూడా చేస్తామని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేయడం కూడా జరిగింది. సో ఓవరాల్గా ఒకవేళ మద్దతు అడగాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు మేము పరిశీలిస్తాం తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో మాకు ఎవరిని కూడా మద్దతు అడగాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి కూడా ఆయన దీనిపైన స్పష్టత అనేది కూడా ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.